అంటే మొత్తం పాలలో 6వ వంతు పాలు మహారాజా నువ్వు తాగన్నాడు. అన్ని పాలు దిలీపుడు తాగాడు. తాగిన తరువాత మరునాడు ప్రదక్షిణం చేసి నందినీధేనువు దగ్గర వీడ్కోలు తీసుకుని అంతఃపురానికి వచ్చాడు. నందినీధేనువు యొక్క అనుగ్రహం చేత మహానుభావుడు ఒక్కసారి 1,000,000 సూర్యులు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి తేజోమూర్తి అయినటువంటి కుమారుడు జన్మించాడు. ఆ పుట్టిన పిల్లవాడికే రఘువు అని పేరు పెట్టాడు. అందుకని మీ వంశంలో నువ్వు ఎలా పుట్టావో దశరథుడి కడుపున అలా పుట్టినవాడొకడున్నాడు, ఆయన పేరు రఘువు. మీ తండ్రి ఎలా యజ్ఞయాగాదులు చేశాడో ఆయన తండ్రి దిలీపుడు అలా గోసేవ చేశాడు. నీ తండ్రి గురువు వశిష్ఠుడి మాట ఎలా విన్నాడో ఆ రఘువు తండ్రి దిలీపుడు గురువు గారి మాట అలా విన్నాడు. నీ తండ్రి దశరథుడు మిమ్మల్ని చూసుకుని ఎలా మురిసిపోయాడో రఘువుని చూసుకున్న దిలీపుడు అలా మురిసిపోయాడు. నిన్ను కన్నందుకు నువ్వు ఎంత కీర్తి తెచ్చావో రఘువు వంశానికి అంత కీర్తి తెచ్చాడు. ఎంత కీర్తి తెచ్చాడు రఘువు అంటే నందినీదేనువుని అడిగాడు మహారాజు దిలీపుడు. మహాదాత అయిన కొడుకు కావాలి నాకు అని అడిగాడు. ఎంతటి మహానుభావుడో తెలుసా అండి రఘుమహారాజు అంటే? నేను శ్రీ రఘురామ